మేము ఎంతసేపు చూసి చూసి ఓపిక నశించిపోయి మా కార్యకర్తకు చెప్పినాం జరబా బండిని ముంగటికానే బొమ్మను లేవో బంద్ చేయమని అంటే బండికి బంద్ చేయకుండా తాళం వేసి ఆ బిజీకి పెట్టి ఆ డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు ఇంటికి బట్టి మావాడు పోయిండు చూస్తాను బండి ఇట్లా ఏదైనా బండి ఆ వైరన్న యాన జర దీతామని ఒకటకనే 100 మంది వజ్రేష్ యాదవ్ డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ దౌర్జన్యంగా వచ్చి ఒక ఎస్సీ ఢిల్లీ రమేష్ అంటారు ఆయన దళితుణ్ణి పట్టుకొని కొడుతూనే ఉన్నాడు ధనాధన కొడితే ఆయన బండకేసి పడ్డాడు ఆయన అన్ని వీడియోలు కూడా వచ్చినాయి బయటికి దాని తర్వాత ఎవ్వరు టీఆర్ఎస్ కాండో ఉంటే వాళ్ళని కొట్టుకుంటూ వస్తారని కొట్టుర్రా సంపుర్రా అని మల్లారెడ్డి ఆడుండని చెప్పి నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే మల్కాజ్గిరి మేము ఇంట్లో లోపల కూర్చొని పని చేసుకుంటూ కూర్చుంటే అక్కడ టీవీపై సత్యనారాయణ ఉన్నాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఇద్దరు మన విలేకరులు ఉన్నారు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నాం వచ్చి దబా దర్వాజా కొడుతూనే ఉన్నారు మా గన్మెన్ ఆపిర్రు లేకపోతే మమ్మల్ని కూడా హత్యా ప్రయత్నం చేసినాను అంత రౌడీ ఒక వీధి రౌడీ లెక్కనే ఒక గుండె లెక్కనే ఆ వీడియోలన్నీ కూడా అంబడెంబడి వచ్చినాయి ప్రజలల్లో ఇంత దౌర్జన్యం కాంగ్రెస్ అంటే ఎట్లయితే ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్నాం మా ఇంట్లో మేము కూర్చున్నాం మా కౌన్సిలర్ ఇంట్లో మేము కూర్చుంటే మీకు మేము ఏడ డిస్టర్బ్ చేయలే మేము ఏడ బయటికి రాలే మా కార్యకర్త పోయి జర ఆపన్నందుకు ఎంత దౌర్జన్యం చేసి కొడితే ఎందుకు ఇది ప్రజా సామ్రాజ్యమా ఎట్లయితే అది పోనీ ఏదో కార్యకర్త ఆయన కార్యకర్త కొట్టినంటే అది వేరే మాట డైరెక్ట్ డిస్టిక్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ వచ్చి కొట్టడము మళ్ళీ లోపలికి రావడము మా కారు అద్దాలు వలగొట్టుకోవడము మా దర్వాజా వచ్చి కుద్దడం అంటే మా గన్మెన్లు లేకుంటే మా పరిస్థితి ఏంటి ఎమ్మెల్యేలకే ఇది లేకపోతే ఇది భద్రత లేకపోతే ఇంకెట్లయితే చెప్పు అందుకే నిన్న ఆడ ఒక దళితుడిని నెత్తి వలగొట్టేసిరా అదే మాదిరిగా నిన్న సిఐకి కంప్లైంట్ ఇచ్చినాం 1 గంటన్నర సేపు ఏసీపీ ఉన్నాడు సిఐ ఉన్నాడు వాళ్ళ ముంగట్టే మళ్ళీ సుధీర్ రెడ్డి వచ్చి ఇంకో కొత్త గ్యాంగులు వచ్చి కోడిగుడ్లతోటి పోలీస్ ముంగట ఏసీపీ ముంగట వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తున్నారు పోలీసు వాళ్ళంతా నేను కూడా చూసిన నా కళ్ళతోటి విలేకరులు చూసారు ప్రెస్ వాళ్ళు చూసారు ఇంత ఘోరమా సిటీ మధ్యలో ఇక వీళ్ళు ఏం ప్రజా సామ్రాజ్యం నడిపిస్తారు ఏం కాపాడతారు ఏం ల్యాండ్ ఆర్డర్ చేస్తారు అది బాధాకరం ఉందని చెప్పి సిపి గారికి చెప్పిండు సానుకూలంగా సార్ మేము తిరగగలుగుతామా వాళ్ళు మా భయాందోళన చేస్తారు మాకు ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది సార్ అని చెప్పిన నేను లేదు నేను చూస్తాను అని సానుకూలంగా మాట ఇచ్చాడు మాకు స్పందించాడు ఇది చూస్తాం ఇంకా ఎస్సీ ఎస్టీ ఆ కమిషనర్ ఢిల్లీకి కూడా పంపించడం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పింది ఎందుకంటే ఇది మామూలు మాట కాదు ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఒక దళితుడిని నెత్తి వలగొట్టిందంటే మామూలు విషయమా